నిన్న తిరుమల లడ్డూకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అది ఒక విచారణ, ప్రాథమిక విచారణ. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి గారు కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే ఈ యొక్క లడ్డు వ్యవహారం మీద ఎలాంటి తీర్పు ఇవ్వలే. ఇది కరెక్టో, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, లేకపోతే తిరుమల లడ్డులో ఈరోజు విష ప్రచారం జరుగుతుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, వాళ్ళు ఇంకేం చెప్పలే. జస్ట్ అక్కడ నిన్న ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ప్రశ్నలు సంధించుకున్నారు, వాదోపవాదనలు జరిగాయి. ఈ అంశాన్ని వైసీపీ మనం చూసాం నిన్నటి నుండి ఇదేదో పెద్ద విజయంలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి పత్తిలాగా అసలు ఏమీ తెలియనట్టుగా ఈరోజు చూసారా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని చీల్చి చెండాడేసింది అని మొదలు పెడుతూ ఇంక ఇష్టానుసారం వీళ్ళు అయితే అందుకున్న పాయింట్లన్నీ కలిపేసి ఇలా ఒక రకమైనటువంటి ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని బలపరుస్తూ ఇప్పుడు కొంతమంది ప్రకాష్ రాజు, ఈ వైసీపీ నేతలు, అంటే వీళ్ళకి దేవుడి మీద ఇంక భక్తి లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా ఆ తప్పుని సమర్థించడానికి వీళ్ళు దేవుడిని కూడా ఇంకా కనీసం భయం లేకుండా, భయం భక్తులు లేకుండా పోయినాయి. వీళ్ళకి వచ్చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు, అంటే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఎలా చూడాలి అంటే ఈ ప్రకాష్ రాజ్కి ఏముందని, ఇప్పుడు తనకి ఏం అధికారం ఉందని ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది విమర్శిస్తున్నారు. అది ఒకవేళ నిజం కోర్టు తప్పు చేశారని తీర్పు ఇచ్చిన తర్వాత తను మాట్లాడుంటే ఒక అందం. ఇంకా ఏమీ లేని టైంలోనే ఇప్పుడు ఇంత ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతుందంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా ఎంతమంది ఎలా పనిచేస్తారో మీకు కనిపిస్తుంది చూసారా. ఇంకా వేలల్లో ఉన్నారండి ఇలాంటి పేడి కుక్కలన్నీ. సో మీరేమంటారు దీని మీద? మరి ఇవాళ మనకి కొన్ని తెలుగు సామెతలు ఉంటాయి. పెద్దలు వాళ్ళ జీవిత సారాన్ని రంగరించి అనుభవంతో చెప్పిన సామెతలు. నక్కను కొట్టినాడల్లా వేటగాడే, కోతి కొబ్బరికాయ దొరికినట్టు, కుడిమిస్తే పండగ, ఇట్లాంటి కొన్ని సామెతలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం తిరుపతి లడ్డు అంశం ప్రాతిపదికగా జరిగిన విచారణలో చేసిన కొన్ని కామెంట్లని కేసు విచారణ పూర్తయిపోయినట్టు, ఆ కామెంట్లనే జడ్జిమెంట్గా పరిగణిస్తూ, ఆ కామెంట్ల ప్రాతిపదికగానే చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి నుంచి కూసి కుక్కలకేస్తున్నారు, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ కీలకమైన అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశం కాలేదు. అక్కడ కీలకమైన అంశాలు ఇంకా ప్రస్తావనకు నోచుకోలేదు. కీలకమైన ప్రశ్నలకు ఇప్పటికీ నాటి టీటీడీ బోర్డు, నాటి ప్రభుత్వ పెద్ద వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ వైసీపీకి భజన చేస్తున్న ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ వ్యూహకర్తలు కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, ఆ సొంత మీడియాలో కూర్చొని మాట్లాడుతున్న న్యూట్రల్ ముసుగులో ఉన్న చాలామంది మేధావులు కానీ ఇప్పటికీ స్పష్టతతో కూడిన సమాధానాలు ఇవ్వలేదు. అసలు టెండర్ కండిషన్స్ ఎందుకు మార్పు చేశారు, అది మొదటి పాయింట్. ఎందుకు సరళీకరించారు, ఒక స్థాయి సంస్థలే పాల్గొనాల్సిన టెండర్ కండిషన్స్ని ఎవరైనా పాల్గొనొచ్చు అనే స్థాయికి ఎందుకు డైల్యూట్ చేశారు, మొదటి నుంచి నెంబర్ 1 క్వాలిటీ నెయ్యి సప్లై చేస్తున్న నందినిని రేటు ప్రాతిపదికగా ఎందుకు క్యాన్సిల్ చేశారు. నేను నిన్న మన డిబేట్లో కూడా అదే ప్రశ్నించా. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం, ఆ ధర్మాసనం ముందు వాదించాలి అని అంటే సీనియర్ కౌన్సిల్స్, ఎవరా సీనియర్ కౌన్సిల్స్? గౌరవ సుప్రీంకోర్టు ద్వారా ఎవరినైతే సీనియర్ కౌన్సిల్స్గా ప్రకటించబడతారో వాళ్ళు మాత్రమే వాదించడానికి అర్హులు. రీసెంట్గా క్వాలిఫై అయ్యి వచ్చి బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అడ్వకేట్కి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదించే అర్హత ఉండదు. కేసు అక్కడ నమోదు చేయాలి అని అంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ. ప్రతి అడ్వకేట్ వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడానికి ఆస్కారం లేదు. అడ్వకేట్ ఆన్ రికార్డే కేసు దాఖలు చేయాలి, సీనియర్ కౌన్సిలే వాదించాలి. ఎందుకు? ఆ సుప్రీంకోర్టు స్థాయి మెయింటైన్ అవ్వటం కోసం ఈ పారామీటర్స్ పెట్టుకున్నారు. మరి సుప్రీంకోర్టుకి ఆ పారామీటర్స్ పెట్టుకున్నప్పుడు ఇవాళ కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్యదయమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రసాదాన్ని తయారు చేయడానికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి మాత్రమే వినియోగించాలనేది కండిషన్ పెట్టుకున్నారు కదా. ఉంది, అది కండిషన్ కూడా. బెస్ట్ క్వాలిటీ నెయ్యి దక్కాలి అని అంటే దానికి తగ్గ రేటు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవడు రివర్స్ టెండర్ పేరిట తక్కువ రేటుకి సప్లై చేసే క్వాలిటీ కొనమని చెప్పాడు,
అసలు ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? అసలు ప్రశ్న అది కదా. తక్కువ క్వాలిటీ నెయ్యి తక్కువ ధరకి తక్కువ క్వాలిటీ నెయ్యే వస్తుంది. అంటే నువ్వు రేటు చూసుకున్నావు కానీ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యావు. టెండర్ కండిషన్స్ నువ్వే డైల్యూట్ చేసావు. అసలు నీకు తక్కువ కోట్ చేయమంది ఎవరు? ఎందుకు టెండర్ కండిషన్స్ డైల్యూట్ చేసావు? ఎందుకు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యావు? ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఎందుకు తీసుకున్నారు? మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ పెద్ద ఆదేశాలు ఇస్తే బోర్డు నిర్ణయం తీసుకుందా? బోర్డే స్వయంగా నిర్ణయం తీసుకుందా? ఇవి చర్చనీయాంశం. వీటికి సమాధానాలు దొరకవు, వాటికి సమాధానాలు చెప్పరు. వాటిని ఈ సోకాల్డ్ ఈ మేధావుల ముసుగులో ఉన్న ఏ ప్రబుద్ధుడు ఇవి వాళ్ళని ప్రశ్నించరు. చంద్రబాబు చెప్పటం నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకి సమాచారాన్ని తెలియజేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. కేంద్ర ప్రభుత్వమే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలకి ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవో కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంటైర్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పని ప్రభుత్వాలే పారదర్శకంగా ప్రతి జీవో ఈరోజు ఈ జీవోలు విడుదలైనవి, ఈరోజు గవర్నమెంట్ ద్వారా జరిగిన బిజినెస్ ఇది అని చెప్పని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఇంత పెద్ద సంఘటన, ఇన్ని కోట్ల మంది భక్తులకు జరిగిన సంఘటన ఆయన దృష్టికి జూలైలో ఆయన దృష్టికి వస్తే ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన పాలకుడుగా మొట్టమొదటి ఆ పరిస్థితిని చక్కదిద్దారు ఆయన. ఆ చక్కదిద్దిన తర్వాత అప్పుడు అంటే ప్రొసీజరల్గా బోర్డు నుంచి ఆ వెండర్స్కి మీరు సప్లై చేసిన నెయ్యి మేము టెస్ట్ చేపిస్తే ఈ విధమైన సమాచారం వచ్చింది, దీని మీద మీ వివరణ ఏంటి అని చెప్పని షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు మాకు సంబంధం లేదు, మేము అద్భుతమైన బ్రహ్మాండం భజగోవిందమైన క్వాలిటీయే సప్లై చేసామని చెప్పని వాళ్ళు అంటే వాళ్ళ ద్వారా సప్లై చేసిన క్వాలిటీకి వాళ్ళు బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడనప్పుడు అప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి అప్పుడు ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈలోగా బెస్ట్ క్వాలిటీ సప్లయర్ని మళ్ళీ తిరిగి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి రప్పించి మళ్ళీ మెరుగైన నాణ్యతతో కూడిన లడ్డు తయారు చేయించి భక్తులకి పంపిణీ చేసే ప్రాసెస్ బిగిన్ చేశారు. ఇది బాధ్యత కలిగిన పాలకుడుగా ఆయన విధులు ఆయన సక్రమంగా నిర్వహించారు. కానీ అసలు తప్పు చేసిన వాళ్ళని తప్పు ఎందుకు చేశారని చెప్పని ప్రశ్నించాల్సిన, ఆ తప్పుని ప్రస్తావించాల్సిన ఈ సోకాల్డ్ ముసుగువీరులు, అది ప్రకాష్ రాజా, ఇంకొక అభినవ్ అంబేద్కర్ ఒక ఆయన ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు రావటం మేము చేసుకున్న దౌర్భాగ్యం, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు మిమ్మల్ని మేము భరించాలా అంటున్నాడు. ఈ ప్రకాష్ రాజు ఆ మధ్య బెంగళూరులో ఇండిపెండెంట్గా ఎంపీకి పోటీ చేస్తే 28,000 ఓట్లు వచ్చినాయి. ఈ అభినవ్ అంబేద్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 300 ఓట్లు వచ్చినాయి. ప్రజలలో వీళ్ళకున్న పరపతి, వీళ్ళ స్థాయి అది. ఇవాళ ప్రకాష్ రాజు గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి పదే స్పందించే ప్రకాష్ రాజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజల హక్కులు హరణకు గురవుతుంటే, విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి కల్పిస్తుంటే, విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని ఆయన చిదిమేస్తుంటే, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అగమగోచరంగా మారుతూ ఉంటే, వలసల మీద ఆధారపడాల్సిన దుస్థితిలో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ యువత ఒక రకంగా మా భవిష్యత్ ఏంటి అని అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటే ఎక్కడున్నాడు ఈ ప్రకాష్ రాజ్? అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరుగుతుంటే ఏ రోజైనా స్పందించావా? ప్రశ్నించావా? ఆ రోజు ఏ రోజు నువ్వు కనీస మాత్రపు స్పందన నీ వైపు నుంచి వ్యక్తం కాల. నీకెక్కడ సోషల్ కాన్షియస్నెస్ ఉంది? నిజంగానే సామాజిక స్పృహ నీకు ఉండున్నట్టయితే బాధితులుగా మారుతున్న ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి ఉండాల్సింది. ఒక్క సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన దాఖలా ప్రకాష్ రాజు వైపు నుంచి నేను చూడాల. అదే ప్రకాష్ రాజు కేసీఆర్ గారిని ఆహా ఓహో అభినవ గాంధీ అని చెప్పని స్తుతిస్తూ ఉంటాడు. మరి అదే కేసీఆర్ గారి పాలనా హయాంలో ఆయన ద్వారా నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగి ఇవాళ 1,00,000 కోట్లు వ్యయం చేసిన ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారుంటే ఇంత అవినీతికి మీ పాలనా హయాంలో పాల్పడ్డారా అని చెప్పని ఈ రోజైనా ప్రశ్నించడం చూసామా? కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడి ఇవాళ ఎంతమంది పోలీసు అధికారులు జైలు పాలై ఉన్నారు? వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తా
రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఆఖరికి నేటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇంటి బెడ్రూమ్లో సంభాషణలు కూడా ట్యాప్ చేసి విన్న కేసీఆర్ గారి ప్రభుత్వ వైఖరిని ఏ రోజు ప్రశ్నించలేదే, దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదే, ఏ ట్వీట్లు పెట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి ప్రస్తావించడు, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల గురించి ప్రస్తావించడు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఎక్కడ లేని మేధావితనం, ఎక్కడ లేని సామాజిక స్పృహ తన్నుకుంటా వచ్చేస్తుంది. అసుకవిత్వంలాగా వీళ్ళకి ఎక్కడ లేని భావుకత పొంగుకొస్తుంది. వీళ్ళే ఆ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్టుగా. మిస్టర్ ప్రకాష్ రాజ్, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీకన్నా చైతన్యవంతమైంది, మీకన్నా చదువుకున్న లక్షల మంది ఉన్నారు అక్కడ, మీకన్నా సామాజిక స్పృహతోటి చైతన్యవంతమైన ఉద్యమాల పురిటిగడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పలు సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలైనవి. ఇవాళ ప్రపంచానికి ఐటీ నిపుణులు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు నేర్పితే నేర్చుకునే స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ ఉంచాలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విఘ్నత ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డికి అతని స్థాయిని అతను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వం పరిపాలనలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత, ఆయన అనుభవాన్ని శంకించే స్థాయి, వయసు, అనుభవం మీకు లేదు. అసలు నీ సంబంధం లేదు ఫస్ట్ థింగ్. కాబట్టి వాళ్ళ నేను మొదట్లోనే ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టంలో రెస్పాండ్ అవ్వను నీకు. మొన్న వరద ముంపు జరిగింది, లక్షల మంది ప్రజలు కష్టాల పాలయ్యారు. నీ వైపు నుంచి ₹1 సీఎం రిలీఫ్ ఫండ్కి వితరణ ఇవ్వటం మేము చూడలేదే, కనీసం వినలేదే. నీ వైపు నుంచి ఆ విధమైన స్పందన వ్యక్తం చేయడం కూడా మేము ఎక్కడ గమనించలేదే. మళ్ళీ 100లో సినిమాలు తీశాడు తెలుగులో. మరి నీకెక్కడ హక్కు ఉంది? ఆ ప్రజల కష్టాల్లో నువ్వు లేవు, ఆ ప్రజలు ఎదుర్కొంటున్న అవమానాల్లో నువ్వు లేవు. అక్కడ గత పాలకుడి ద్వారా హరణకు గురవుతున్న ప్రాథమిక హక్కుల నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోలేని దుస్థితిలో అక్కడ మహిళలని అడ్డగోలుగా ట్రోల్ చేస్తున్న సందర్భంలో, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేకపోతున్న సందర్భంలో ఈ విధమైన మానవ హక్కుల హరణకి ఎలా పాల్పడతారు అని చెప్పని ఏ రోజు నువ్వు స్పందించలేదే. ఒక హత్య కేసు అక్యూజ్డ్ని సిబిఐ అరెస్టు చేయలేని దుస్థితి కల్పించిన రోజు నువ్వు ఎక్కడ స్పందించలేదే. నీకేం హక్కు ఉంది? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ స్థాయిని దాటి నువ్వు ప్రతి దాంట్లో ఏలుపెట్టే పరిస్థితి వస్తే నిన్ను కూడా అదే స్థాయిలో తెగనాటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా చాలా సిద్ధంగా, సంసిద్ధంగా, సదా చైతన్యవంతంగా ఉంటుంది మిస్టర్ ప్రకాష్ రాజ్.